కొత్త ఏడాదిలో అన్నిటికంటే ముందుగా వచ్చే పండుగ అందరి ఇండ్లలో సంబరాలు తెచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాలన్నీ బోసిపోతాయి, పల్లెలన్నీ మురిసిపోతాయి. ఎంత బిజీగా ఉండేటోళ్ళైనా సంక్రాంతికి సొంత ఊరికి పోతుంటారు. ఇంటిల్లి పాదితోని మస్తు సంతోషంగా పండుగ చేసుకుంటారు. అందుకే ఆర్టీసీ బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. పండుగకు ప్రతి ఒక్కళ్ళు ఊరికి బాట పడుతుర్రు. ఒక్కసారి రష్ ఎట్లున్నదో చూసేద్దాం పారి మనం కూడా. పల్లెలన్నీ పండుగకు తయారవుతున్నాయి. పట్నాల కొలువులు చేసుకునే పబ్లిక్ పొదుమికి గూటికి చేరే పక్షుల తీరుగా మళ్ళా సొంతూర్లకు చేరుతున్నారు. బస్ స్టాండ్లు అన్ని పబ్లిక్ తోని కిక్కిరిసిపోతున్నాయి. బడి పొల్లగాండ్లకు సెలవులు ఇచ్చిర్రు కాబట్టి అయ్యవాళ్ళు బస్తాలు చదువుతున్నారు. ఇటు మహాత్మా గాంధీ బస్ స్టాండ్, అటు జేబీఎస్ రెండు బస్ స్టాండ్లు కిటకిటలు ఆడుతున్నాయి. పిరి బస్సులు చేయబట్టి ఎప్పటికంటే ఈసారి ఆర్టీసీ బస్సులకు గిరాకీ ఎక్కువనే ఉంటది అనుకుంటారు ఆఫీసర్లు. అందుకే స్పెషల్ బస్సులు పెంచిర్రు. మంది ఎక్కువైతే ఎక్కడ ఎసోంటి లొల్లులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాం గారి చౌరాస్తల కాడ కొత్తగా 36 సీసీ కెమెరాలు కూడా ఫిట్టింగ్ చేసిర్రాట. బస్సుల కొరకు ఎదురు చూసేటోళ్ల కొరకు నీళ్ల సౌలతి, ఎండ కొట్టకుండా షామియానాలు, కుర్చీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. పెద్ద ఆఫీసులో కూకొని సీసీ కెమెరాలలో చూసుకుంటా ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అన్ని చెకింగ్లు చేస్తుంటారట. అంతా చూస్తుంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది సంక్రాంతి. నెరి ఆంధ్రాలనైతే చిన్నగా లేదు పోన్రి సంబురం. అప్పుడే ఆకశల్యంలు, ముగ్గులేసుడు, భోగి మంటలు పెట్టుడు, ఆట పాటలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే గోదావరి జిల్లాలే పోయినరి. ఏ ఊర్లో చూసినా ఎక్కడికి పోయినా తీరొక్క పిండి వంటలతోని ఊరిల్లు ఇస్తున్నారు. నిరుడి కంటే ఈసారి ఇంగిత ఎక్కువనే కనిపిస్తున్నది పండుగ జోషు. పిండి వంటలు చేసేటోళ్లకు గిరాకీ మస్తు పెరిగిందట. అందులో ఎలక్షన్ల టైం ఆయే. లీడర్లు కూడా పబ్లిక్ తోని పండుగ సంబరాలు గట్టిగా చేసుకోవాలి, పతార పెంచుకోవాలి అన్నట్టు ప్లానింగ్లు వేస్తున్నారట. ఇటు తెలంగాణలో కూడా పండుగ ఊపు గట్టిగానే కనిపిస్తున్నది. జాతరలు, దేవర్లు జోరుగా నడుస్తున్నాయి. ఏ ఇల్లు చూసినా చుట్టాల ఈకలు పక్కపక్కలతోని పెండ్లింటి తీరుగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్నాలు వెలవెలబోతున్నాయి, పల్లెలు కలకలలా ఆడుతున్నాయి.